పాషా గారు, ఈ లోతైన అంశాల్లోకి ఈ సిబిఐ ఛార్జ్ షీట్, చంద్రబాబు దుష్ప్రచారం, ఈ లడ్డూ అంశంలోకి వెళ్లే ముందు ఈరోజు విజయవాడలో కనిపించినటువంటి జనసంద్రం, ప్రజాభిమానం గురించి ఒక 2 minutes ఏం చెప్తారు? సరే, విషయంలోకి వెళ్ళే ముందు ఈరోజు జరిగినటువంటి సంఘటన అంటే ఒక ప్రజాసంద్రం అన్నది అంటే పైన హెలికాప్టర్ మించో లేదంటే ప్లేన్లో కూర్చున్నప్పుడు కింద సముద్రం చూస్తే ఎలా ఉంటుందో ఈరోజు అక్కడ చూస్తే అలాగే అనిపించింది. నేను ఒక పెద్ద ప్యానెల్లో చూసా. చిన్న కంప్యూటర్లో చూస్తే బాగుండదు, లేదా మొబైల్లో చూస్తే బాగుండదు. 2 కళ్ళు సరిపోవని పెద్దవాళ్ళు భలే సామెతలు చెప్తారు, 2 కళ్ళు సరిపోవని. అది కరెక్ట్, ఎగ్జాక్ట్గా మీరు చెప్తున్న దానికి మ్యాచ్ అవుతుంది. ఎందుకు చూశాను అంటే సార్, ఒకవైపు ఒక డజన్ మంది ఒక వ్యక్తి మీద ఆరోపణలు చేయడం, ఆ వ్యక్తి క్యారెక్టర్ని అసాసినేట్ చేయడానికి, రాజకీయంగా దెబ్బ కొట్టడానికి వీలైనన్ని విధాలుగా ప్రయత్నాలు చేయడం ఒకవైపు. మరొక వైపు లేదు ఈయన మా నాయకుడు, ఈయన మా గుండెల్లో ఉన్నాడు, మీరు ఏమన్నా చేసుకోండి, ఈయనే మా నాయకుడు అని చెప్పేసి ప్రజలు ఈయన వెంట ఉండి నడిచి వెళ్ళడం. ఒకవైపు ప్రయత్నాలు చూస్తున్నాము, రెండో వైపు ప్రజల యాక్సెప్టెన్స్ చూస్తున్నాము. చంద్రబాబు నాయుడు గారి దురదృష్టం అనాలి ఏంటంటే, ఇన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఈ ప్రజాదరణ చంద్రబాబు నాయుడు గారికి దక్కల, ఈ ప్రజాదరణ నారా లోకేష్ గారికి దక్కల, ఈ ప్రజాదరణ సూపర్ హీరో అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి దక్కల. ఈ ప్రజాదరణ దక్కింది రియల్ హీరో అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి. ఇది నేను చెప్తే ట్రోల్ చేయొచ్చు, మీరు చెప్తే ట్రోల్ చేయొచ్చు. ఆ వీడియోలు చూడండి, ఇక్కడ కూడా కొంతమంది దొంగలు ఉంటారు. ఈ కార్నర్ నుంచో ఆ కార్నర్ నుంచో ఏదో ఒక ఫోటోనో ఏదో పట్టుకొస్తారు. రేపు చూడండి ఎక్కడి నుంచో సోషల్ మీడియాలో వస్తాయి. వాళ్ళకి నేను ఒకటే విషయం చెప్తున్నా, స్పాట్కి వెళ్ళండి, వెళ్ళి అక్కడ ఉండి అక్కడ నిలబడి చూపించండి, పరిస్థితులు ఎలా ఉన్నాయో మీకు తెలుస్తాయి. నాకు గ్రౌండ్ నుంచి అక్కడ చాలా మంది నాకు ఫోన్లు చేశారు, మెసేజ్ చేశారు. వీడియోలు అయితే ఒక 200-300 వచ్చి ఉంటాయి. వాళ్ళే వీడియోలు తీయడం నాకు పంపించడం, వాళ్ళే వీడియోలు తీయడం 200-300 వీడియోలా వచ్చుంటాయి. నేను ఇంకా చూసుకోలే, అది పరిస్థితి. ఈరోజు నిజంగా జనసంద్రం ఆడ చూడండి, ఎక్కడైనా నిల్చోవడానికి ఎక్కడైనా ప్లేస్ ఉందా? అవును, ఇది జననాయకుడు అంటారు. ఇందాక మీరు అన్నారు జగన్నాథ రథ చక్రాలు అని చెప్పేసి, నిజంగానే చూసి ఆనందం వేసింది. ప్రజానాయకుడు అంటే ఇలా ఉంటాడు, మోసం చేసే నాయకుడు కాదు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి ప్రజల కోసం పనిచేశారు, పేదవాళ్ళ కోసం నిలబడ్డటువంటి వ్యక్తి అని చెప్పేసి ఈరోజు ప్రజలు మిస్ అవుతున్నారు. గడిచిన 20 నెలల గురించి నేను ఒక్కసారి ఒక చిన్న మాట చెప్తాను సార్. 20 నెలల్లో నువ్వేం మిస్ అయ్యావు ఆంధ్రప్రదేశ్లో అంటే, ఒక లీడర్ని మిస్ అయ్యాం, ఒక నాయకుడిని మిస్ అయ్యాం అని చెప్పి సాధారణ ప్రజలు, పేద ప్రజలు ఈరోజు చెప్తున్నటువంటి విషయం. ప్రజలను వదిలేండి సార్, చిన్నపిల్లల్ని, ఈ మధ్యలో ఒక ఇంటరాక్షన్ జరిగింది నాది. చిన్నపిల్లలు 8వ తరగతి చదువుతున్నటువంటి ఒక పిల్లాడిని ప్రశ్నిస్తే ఆ పిల్లాడు చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా మీకు? జగనన్న అన్నాడు, జగనన్న అన్నాడు అంతే. చంద్రబాబు నాయుడు గారి పేరు తెలియదు ఆ అబ్బాయికి మన సూపర్ హీరో గారి పేరు తెలియదు, ఆ అబ్బాయికి వేరే ఏం తెలియదు. రాజకీయ నాయకుడు కాదు, లీడర్ అంటే జగనన్నే అంటుండు. నేనే మాట్లాడినా డైరెక్ట్గా అబ్బాయితోటి, 8th క్లాస్ చదువుతున్నాడు అబ్బాయి, జగనన్నే అంటుండు. అరే పవర్లో ఎవరు ఉన్నారా అంటే జగనన్నే అంటాడు, ముఖ్యమంత్రి ఎవర్రా అంటే జగనన్నే అంటాడు, మంత్రి ఎవర్రా అంటే జగనన్నే అంటాడు. ఆ అబ్బాయికి ప్రపంచమే జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటారు? జగన్మోహన్ రెడ్డి ఏమన్నా ఇప్పుడైనా పోయి చాక్లెట్ ఇచ్చిండా? ఏలాగా? ఎందుకో తెలుసా మీకు? ఆ అబ్బాయి ఈరోజు చదువుతున్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి కారణం. కరెక్ట్. ఆయన లేకపోతే ఇటుక బట్టీలు ఉంటాయి కదా, ఆ ఇటుక బట్టీలలో పనిచేసేవాడిని నన్ను తీసుకెళ్లేవారు, కానీ నన్ను స్కూల్కి పంపించారు ఈరోజు జగనన్న వల్ల అని చెప్పేసి. ఆ అబ్బాయి 8వ తరగతి చదివే అబ్బాయికి సార్ ఈ ఆలోచనలు ఉండవు, ఆడుకుంటారు వాళ్ళు, వాళ్ళ ఆలోచన వేరు. అయినప్పటికీ కూడా ఆ గుండెలలో పెట్టుకున్నాడు. ఇది ఈరోజు ప్రజాదరణ. ఇంకొక మహిళ వీడియో చూశాను సార్ నేను, మీరు కూడా చూసే ఉంటారు. ఆమె కూర్చొని ఒక వీడియోలో మాట్లాడారు. నేను ఆ వీడియో గురించి కూడా మాట్లాడాను. నేను కళ్ళలో నాకు నీళ్ళు వచ్చేసినాయి. ఎందుకంటే నిస్వార్థమైన అభిమానం, దాని వెనకాల రాజకీయ కారణాలు లేవు, దాని వెనకాల ఏమీ పార్టీలు లేవు, ఏమి లేవు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక నిస్వార్థమైనటువంటి అభిమానం అన్నది ఆ మహిళ కళ్ళల్లో ఆమె మాట్లాడుతుంటే నాకు కనిపించింది. ఇది కదా సార్ మన రాష్ట్రానికి కావాల్సింది. మన రాష్ట్రానికి కావాల్సింది ఈ డైవర్జన్ పాలిటిక్స్ కాదు కదా సార్. డైవర్జన్ పాలిటిక్స్ ఒక 2 నెలలు 4 నెలలు తీయొచ్చు, మీరు 20 నెలలు తీశారు. సూపర్ హీరో గారు ఒకసారి వస్తారు, ఆ హీరో గారు ఒకసారి వస్తారు, ఈ హీరో గారు ఒకసారి వస్తారు, 20 నెలలు లాగారు, ఇంకెన్ని రోజులు లాగుతారు? అందుకే ఇప్పుడు పందా మార్చారు. 3 పార్టీలు కూర్చొని మీటింగ్లు చేసి పందా మార్చినాయి. కొత్త రాజకీయం చేయాలి, పాత మొత్తం మురిగిపోయింది రాజకీయం, ఇప్పుడు స్మెల్ వస్తుంది, వద్దొద్దు కొత్త రాజకీయం చేద్దామని చెప్పేసి
ఇన్ని రోజులు ఏం మాట్లాడిన వాళ్ళు ఒకేసారి ఉత్తేజం, ఒకేసారి సూపర్ హీరో గారి అన్నగారు వస్తున్నారు, తమ్ముడు గారు వస్తున్నారు, ఆయన ఎవరినో పట్టుకొస్తున్నారు, వీళ్ళెవరో మాట్లాడుతున్నారు. వీళ్ళెవ్వరి దగ్గర మాట్లాడడానికి ఏం లేదు. ఏం చేస్తున్నారు? ఏదో సూపర్ హీరో గారి అన్నగారు అంటే అత్తాపూర్ కొత్త బాబానా? ఆయనకి దేవుడు అంటే నమ్మకం లేదు కదా సార్. అంటే ఎలా ఉంటుందండి సార్ వీళ్ళకి? ఆయన గురించి నేను అంటున్న మాట కాదు, సోషల్ మీడియాలో ఆయన గురించి, ఆయన గతంలో ఏం మాట్లాడారు దేవుడి గురించి, లేదు, ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారని ఆయనకు ఒక టైటిల్ కూడా పెట్టారు. చాలా బాగా అనిపించింది, అత్తాపూర్ కొత్త బాబా అని. అంటే సార్ ఎట్లుందంటే విషయం అవసరం రాజకీయాలకి అవసరం అంటే పడతాడు అంటే వాడుకోవచ్చు అంటే దేవుణ్ణి కూడా వాడుకుంటారు. రైట్ అంటే మనుషుల్ని వాడుకున్నారు, Yes. నాయకుల్ని వాడుకున్నారు, రైట్ దేవుణ్ణి కూడా రాజకీయాలకి వాడుకోదగ్గటువంటి కొంతమంది మహానుభావులు ఉన్నటువంటి రాష్ట్రంలో మీరు నేను బతుకుతున్నందుకు Right. మనం గర్వించాలి. రైట్